హలో అండి. మీ మోకాల్లో జిగురు తగ్గిందంటే ఈ లడ్డు ఒక్కటి తినండి రోజుకొకటి. చాలా హెల్తీ అండ్ టేస్టీ కూడా. ఇది చూడ్డానికి షైనీగా అంటే మెరుస్తది డైమండ్ లాగా. దీని పేరే గోందు. ఇదొచ్చేమో నల్ల తుమ్మ చెట్టు నుండి తీసిన తుమ్మ జిగురు. ఇదొచ్చేమో వాటర్‌లో కూడా కలిసిపోద్ది. వాటర్ తాగేయొచ్చు. ఎక్కువగా స్వీట్స్‌కే యూజ్ చేస్తారు. ఫస్ట్ అయితే స్వీట్ ఎలా చేశానో చూసేద్దాం. నేనొచ్చేమో డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసేసుకోవాలి. అలాగే ఇలాచీ అంటే 2 తీసుకున్నాను. ఇదొచ్చేమో రాగి పిండి. రాగి పిండి 1 కప్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ తీసుకున్నాను. ఒక్కొక్కటిగా అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఎంత క్వాంటిటీ అంటే మీ ఇష్టం ఎంతైనా తీసుకోవచ్చు. పిండి మాత్రం రాగి పిండి మాత్రం 1 కప్పే తీసుకోవాలి. ఫస్ట్ అయితే నేనొచ్చేమో 2 స్పూన్స్ వచ్చేమో నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకొని అందులో వచ్చేమో గోందుని వేసుకొని ఫ్రై చేయాలి. ఈ గోందు ఫ్రై చేసేటప్పుడొచ్చేమో మనకి సగ్గుబియ్యం వడియాలు ఆయిల్‌లో ఏపినప్పుడు ఎలా ఉండిద్దో అలానే అవుతది ఇది కూడా చూడండి. ఇలా అయితే అవుతది. ఇది నలిపినా నలిగిపోద్ది. మనం మిక్సీ చేసుకోకపోయినా పర్వాలేదు. చేత్తోటైనా నలిపేయొచ్చు. చూడండి ఇక్కడ ఇలా పౌడర్ అయితే అయిపోద్ది. అయితే దీని తర్వాత వచ్చేమో ఇంకొంచెం నెయ్యి వేసుకొని దాంట్లోనే డ్రై ఫ్రూట్స్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత వేరుశనగ పప్పులు, నువ్వులు అవి కూడా 2 ఒకేసారి ఫ్రై చేసేసి ఒక బౌల్‌లోకి తీసేసుకోండి. క్వాంటిటీ వచ్చేమో నేను హాఫ్ కప్ చొప్పున తీసుకున్నాను. హాఫ్ కన్నా తక్కువే తీసుకున్నట్టున్నా. ఇదొచ్చేమో డ్రై కోకోనట్. అది కూడా కొంచెం ఫ్రై చేసుకోండి. ఈ రాగి పిండి మాత్రం కొంచెం ఎక్కువగా అంటే 1 కప్పు ఫుల్‌గా తీసుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసేటప్పుడు కలర్ చేంజ్ అయిద్ది. మీకు తెలిసిపోద్ది. అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదొచ్చేమో 3/4 కప్ తీసుకున్నాను బెల్లం. హాఫ్ కప్ అయినా సరిపోద్ది 1 కప్‌కి. అయితే కొంచెం వాటర్ వేసి కరిగించిన తర్వాత వడగట్టేసుకోవాలి. ఎందుకంటే డస్ట్ ఉండుద్ది. అందుకని వడకట్టిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి వేడి చేసుకున్నామంటే ఇలాగ తీగ పాకం అంటే కొంచెం పాకం వచ్చే వరకు ఉంచితే సరిపోద్ది. అందులోనే కొంచెం నెయ్య, కొంచెం యాలకులు పౌడర్ చేసేసి వేసేయాలి. ఇగో ఇక్కడ చూడండి నేను చూస్తున్నాను. ఇలా అయిన తర్వాత మనం బౌల్‌లోకి తీసేసుకోవడమే. ఇప్పుడొచ్చేమో ఇంగ్రీడియెంట్స్ అన్నీ కొంచెం మిక్సీ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేమో డ్రై ఫ్రూట్స్ మిక్సీ చేసేసాను. అది మొత్తం మిక్సీ చేసిన తర్వాత అంటే కచ్చా పచ్చ అంటే కొంచెం మిక్సీ చేస్తే చాలు. అది ఒక బౌల్‌లోకి తీసేసుకోవాలి. తర్వాత వేరుశనగ పప్పులు, నువ్వులు కూడా బాగా మిక్సీ చేసేసి వేసేసుకోవడమే. ఇప్పుడొచ్చేమో ఈ గోందును కూడా కొంచెం మిక్సీ చేసేయాలి. మిక్సీ చేసిన తర్వాత అది కూడా వేసేసుకొని అన్నీ ఒకసారి కలిపేసుకోవాలి. తర్వాత డ్రై కోకోనట్ అది కూడా వేసేసుకొని మనం రాగిపిండి అదే ఫ్రై చేసాం గదా! అది కూడా వేసుకొని అన్నీ ఒకసారి ఫస్ట్ కలిపేసుకోండి. ఎందుకంటే అన్నీ ఒకసారి కలవాలి కాబట్టి కలిపేసిన తర్వాత మనం బెల్లం కరిగించుకున్నాం గదా! అది కూడా వేసేసుకోవాలి. అన్నీ వేసేసి రౌండ్‌గా అంటే చుట్టేసుకోవడమే ఉండలు. అయితే ఈ లడ్డు రోజుకొకటి తిన్నామంటే మోకాళ్ళలో జిగురు తగ్గినా దానికి బాగా హెల్ప్ చేసుద్ది. ఇది చాలా మంచిది. అయితే ఇది నానబెడితే ఏంటంటే 2, 3 అవర్స్‌లోనే వాటర్‌లో నానిపోద్ది. గోందు కతీర మాత్రం 6 అవర్స్ టైం పట్టుద్ది. అది వేరు, ఇది వేరు. ఇది ఓన్లీ శీతాకాలం మాత్రమే యూజ్ చేస్తారు. ఎందుకంటే ఇది వేడి చేసే గుణం ఎక్కువగా ఉండుద్ది. ఇదొచ్చేమో నల్ల తుమ్మ చెట్టు నుండి తీసిన తుమ్మ జిగురు. ఈ గోందు ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా ఎక్కువగా తినొచ్చు. అయితే ఈ లడ్డు రోజుకొకటి తిన్నారంటే చాలా మంచిది. కొంచెం నెయ్యిని చేతికి అప్లై చేసేసుకొని ఇలా బాల్స్ అంటే ఉండలు చేసుకుంటే రోజుకి తినడానికి చాలా బావుండుద్ది. పిల్లలకి పెట్టండి. రాగి పిండి చాలా హెల్త్‌కి మంచిది. ఎముకలకి చాలా మంచిదని డాక్టర్లు కూడా చెప్తారు. కాపోతే కొంచెం సన్నగా అవుతారంతే రాగి పిండి వల్ల. అంతకు మించి ఏం లేదు. ఇది చాలా మంచిది కదా! అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే అండి. బాయ్. సబ్స్క్రైబ్.